నానా నాకు 5 లక్షలు కావాలి నానా. అంత డబ్బులు నీకెందుకురా? నేను మంచిగా బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, అందుకని. నా దగ్గర అంత డబ్బులు లేవు, ఏదైనా జాబ్ చేసుకో. అదేంటి నాన్న, సుబ్బరావు వాళ్ళ కొడుక్కి బిజినెస్ పెట్టుకుంటానంటే 10 లక్షలు ఇచ్చాడు. అతను కూడా మీ ఆఫీస్లోనే చేస్తున్నాడు కదా, మరి నీ డబ్బులు లేవంటావేంటి? నేను వాళ్ళ లంచాలు తీసుకోవట్లేదురా, నీతి నిజాయితీతో పని చేస్తున్నాను. నీతి నిజాయితీగా ఉండి నువ్వేం సాధించావు నాన్న? పేరుకే గవర్నమెంట్ జాబ్, కానీ మన బతుకులు మాత్రం దరిద్రంగానే ఉన్నాయి. రూపాయి కూడా వెనకేసుకున్నావా? అది కాదురా. ఛే, ఆయన నీకంట ఆ సుబ్బరావు కొడుకుగా పుట్టిన బాగున్నావు. హే హాయ్ బ్రో, బాగున్నారా? మీ నాన్నగారు ఎలాగ ఉన్నారు? బాగున్నారు. మీరు? నేను మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు నాకు బాగా తెలుసు. ఆ రోజు మీ నాన్నగారు చేసిన పని వల్లే ఈరోజు మేము ఇంత హ్యాపీగా ఉన్నాం. మా నాన్నగారు ఏం చేశారు? మా చెల్లి జాబ్ కోసమని మీ నాన్నగారు వర్క్ చేస్తున్న ఆఫీసులో సంతకం కోసమని వెళ్తే ఆ సుబ్బారావు గారు లంచం అడిగాడు. మేము ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆ టైంలో మా చెల్లికి ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకుందాం అనుకుంది. అప్పుడు మీ నాన్నగారు సంతకం పెట్టి మా చెల్లికి జాబ్ వచ్చేలా చేశారు. మీ నాన్నగారు రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను బ్రో. నువ్వు చాలా లక్కీ బ్రో, అలాంటి ఫాదర్ నీకు ఉన్నందుకు. మీ నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో. నేను అడిగానని చెప్పు. సరే బ్రో. సారీ నాన్న, నువ్వు నీతి నిజాయితీతో ఏం సంపాదించావు అని అడిగాను కదా, కానీ ఎవరో తెలియని వ్యక్తి ఎదురొచ్చి సుబ్బారావు గాడు మీ నాన్నగారు అంటేగా నాకు అర్థం కాలేదు నాన్న. నువ్వు మంచి పేరు సంపాదించావని, అది ఎంత డబ్బున్నా కొనలేమని అర్థమైంది నాన్న. నన్ను క్షమించండి నాన్న.